बीआरएस के कारगुजार सदर व रुकने सिरसिला के तारक रामाराव ने तेलंगाना कानूनसाज असेंबली में बात करते हुए नामपल्ली में वाक़ पोटी श्री रामुलु तेलुगु यूनिवर्सिटी का नाम सोरावरम प्रताप रेड्डी के नाम मौसूम करने से मुतालिक पेशवा हुकूमत में के चंद्रशेखर राव के फैसले को याद दिलाया। केटीआर ने वादे किया कि चूंकि रियासत को तकसीम के 10 साल मुकम्मिल नहीं हुए थे, इसीलिए हम इसका नाम नहीं रख सके थे। अब तकसीम का अमल मुकम्मिल हो गया है, इसलिए अगर तेलुगु यूनिवर्सिटी का नाम सोरावरम प्रताप रेड्डी का नाम रखा जाए तो हम इसका खैर मकदम करेंगे। केटीआर की जानिब से तेलुगु यूनिवर्सिटी को सोरावरम प्रताप रेड्डी का नाम रखने से मुताल्लिक याद दहानी पर वज़ीर आला रेवंत रेड्डी ने जवाब देते हुए कहा कि पोटी श्री रामुलु तेलुगु यूनिवर्सिटी का नाम सोरावरम प्रताप रेड्डी रखने के लिए इन्हें कोई भेदभाव नहीं। रेवंत रेड्डी ने कहा कि असेंबली में शरीक दिगर अराकीन मुत्तफिक हों तो हमें कोई एतराज नहीं। ఆలస్యంగా వస్తూ ఉంది। ఇది దయచేసి ఈ పద్ధతి మార్చమని చెప్పి దయచేసి తమరిని కోరుతా ఉన్నాను సార్। ముఖ్యంగా ఈరోజు హైదరాబాద్ విషయంలో మొన్న ఎజెండాలో ఉండింది షార్ట్ డిస్కషన్, ఈరోజు నెంబర్ 2 ఐటమ్ అయిపోయింది। ఐ రిక్వెస్ట్ యూ సార్, ప్లీజ్ చేంజ్ ఇట్, ప్లీజ్ మేక్ ఇట్ 1 అండ్ యూ కెన్ టేక్ ల్యాండ్ రిఫార్మ్స్ నెక్స్ట్ సార్। వీ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లం। రాత్రి 12 దాకా నడపండి, వీల్ 3 దాకా కూర్చున్నాం సార్, 3:15 దాకా కూర్చున్నాం। వీ డోంట్ మైండ్ డిస్కసింగ్ ఇట్, బట్ ప్లీజ్ గివ్ ద ఎజెండా ahead of time. I thank my friend Akbar Owaisi for raising this. Speaker sir, on this issue, Nikhil Zareen and Mohammad Siraj, CM గారు చాలా విషయాలు చెప్పారు। స్పోర్ట్స్ పాలసీ తెస్తామన్నారు, వి వెల్కమ్ ఇట్, విల్ ఆల్సో గివ్ అవర్ ఇన్పుట్స్। మీరు పాలసీ తెచ్చినప్పుడు తప్పకుండా మా ఇన్పుట్స్ కూడా ఇస్తాం। గతంలో 10 ఏళ్ళు ఉన్న ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలోని ప్రతి గ్రామంలో, అధ్యక్ష మండలంలో కాదు, ప్రతి గ్రామంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణం అని కూడా నిర్మాణం చేశాం। దయచేసి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, గ్రామీణ క్రీడా ప్రాంగణాలను కూడా మెయింటైన్ చేయండి, వాటిని కూడా బాగు చేయండి, వాటిని కూడా వినియోగంలోకి తీసుకుని రండి। తర్వాత వారు ఇంకా కొన్ని విషయాలు చెప్పారు అధ్యక్ష। సురవరం ప్రతాప్ రెడ్డి గారి విషయం వారు ప్రస్తావించారు। మాకు ఇన్ఫాక్ట్ సురవరం ప్రతాప్ రెడ్డి గారు అంటే మా గౌరవ పెద్దలు, మా పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నాయకులు కేసీఆర్ గారికి ఎనలేని గౌరవం ఉంది కాబట్టి మేము నిర్ణయం తీసుకున్నాం సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద తెలుగు విశ్వవిద్యాలయం పెట్టాలని। కానీ 10 ఏళ్ల పాటు విభజన జరగలేదు కాబట్టి పెట్టలేకపోయాం। ఇప్పుడు 10 ఏళ్ళు గడిచిపోయింది, ఇప్పుడు మీరు పెట్టండి, తప్పకుండా దాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం। కానీ సురవరం ప్రతాప్ రెడ్డి గారి మీద ఉన్న గౌరవంతో 394 మంది కౌలతోని గోల్కొండ కౌల సంచిక కూడా వారి ప్రస్తావన సందర్భంగా తెచ్చాము। దాంతోపాటు ఇంకొక 2-3 పనులు కూడా చేశాం। తెలంగాణలోని మహానుభావులు అధ్యక్ష పెద్దలు వెంకటస్వామి గారు జీవితం అంతా కాంగ్రెస్ పార్టీకి సేవ చేశారు, కానీ దాని మీద చెప్తున్నాను సార్, వెంకటస్వామి గారి విగ్రహాన్ని కూడా ట్యాంక్ బండ్లో పెట్టింది ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం। ఈశ్వరీబాయి గారి జయంతిని కూడా జరిపింది కేసీఆర్ గారి ప్రభుత్వం। కాళోజీ నారాయణరావు గారు మొన్ననే ముఖ్యమంత్రి గారు కాళోజీ గారిని కూడా కోట్ చేశారు। కాళోజీ నారాయణరావు గారి పేరు మీద హెల్త్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, పివి నరసింహారావు గారి పేరు మీద వెటర్నరీ యూనివర్సిటీ పెట్టుకున్నాం, కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద హార్టికల్చర్ యూనివర్సిటీ పెట్టుకున్నాం, జయశంకర్ సార్ పేరు మీద మనం బ్రహ్మాండంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం, బాబు జగజీవన్ రామ్ గారి పేరు మీద నా నియోజకవర్గమైన సిరిసిల్లలో మా జిల్లాలో వ్యవసాయ కాలేజీకు జగజీవన్ రామ్ గారి పేరు పెట్టుకున్నాం। అదేవిధంగా అధ్యక్ష 5 కోట్ల రూపాయలతో బషీర్బాగ్లోని దేశోద్ధారక భవన్ ఉంటుంది అధ్యక్ష, ప్రెస్ క్లబ్ ఉంటుంది, అక్కడ ఆడిటోరియం బాగా చేయాలని చెప్పి ఐజేయూ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారిని అడిగితే సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు మీద 5 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని అద్భుతంగా అత్యాధునికంగా తీర్చి కూడా దిద్దాం అధ్యక్ష। కాబట్టి గతంలో కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు మీద కూడా విశ్వవిద్యాలయం పెట్టుకున్నాం। ఈ రకంగా మహానుభావుల్ని రాజకీయాలకు అతీతంగా గౌరవించుకునే సంస్కృతి తెర కూడా సిఫారసు చేయమని వారు అడుగుతా ఉన్నారు। వారు కూడా క్రీడాకారుడు, 140 కిలోమీటర్ల వేగంతో బంతులేసిన క్రీడాకారుడు అధ్యక్ష, వారికి అవకాశం అయితే బాగుంటుందని వారు అంటున్నారు। ఈరోజు తమరి ద్వారా ఈ సభలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను। ఇప్పుడున్న తెలుగు విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అని పేరుంది, మరి ఇప్పుడే టీఎస్ నుంచి టీజీకి మారిస్తేనే కొంతమంది మిత్రులు ఇది ఇటు మార్చి ప్రభుత్వాలు మారంగానే పేర్లు మారిస్తే ఎట్లా అనే చర్చ వచ్చింది। కానీ కాంగ్రెస్ పరంగా సురవరం ప్రతాప్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్ర విముక్తి పోరాటంలో కానీ వారు చేసిన సేవల్ని కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి బెసజాలు లేవు। వారు ఒక గొప్ప కవి, వారు రచనలు, గోల్కొండ పత్రిక, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో తెలంగాణ విముక్తిలో అత్యంత కీలక పాత్ర పోషించారు। ఈ సభలో అన్ని రాజకీయ పక్షాలు ఒప్పుకుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టడానికి।